హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈ వీడియో లాస్ట్ సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆ రోజు మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మధ్యాహ్నం బిజీగా ఉండి వీడియో తీయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం చేశాను, ఏం వండి వాళ్ళకి పెట్టాను అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సండే రోజు అయితే మధ్యాహ్నము చికెన్ దమ్ బిర్యానీ చేశాను, తర్వాత చికెన్ కర్రీ చేశాను. ఇంక ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ టీ టైం కదా, టీ పెట్టాను. నాకు టీలో ఎక్కువ టీ పొడి వేసుకొని చేసుకుంటే ఇష్టము. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైనా టీ పెడతాను కదా, మా అమ్మ అయితే చేదుగుంది టీ, ఎంత టీ పొడి వేసేవేటి అని అంటది. అసలు నేను చేసిన టీ మా అమ్మ తాగని కూడా తాగదు. నాకేంటంటే పాలు చెక్కగా ఉండాలి, ఎక్కువ టీ పొడి ఉండాలండి. నాకు అలాగైతే టీ తాగినట్టు అనిపిస్తుంది. పలచగా ఉంటే టీ నేను అస్సలు తాగను. తాగేది ఒక్క పూటే కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. తర్వాత ఏంటంటే టీ పొడి వేసినప్పుడే పంచదార కూడా వేసేస్తాం కదా, కానీ నేను అలా కాదు, టీ వడబోసిన తర్వాత పంచదార కలుపుతాను. ఎందుకంటే మాకు టీ గ్లాసులో పోసినప్పుడు నొరగ రావాలండి, అలా నొరగ వస్తేనే మాకు చాలా ఇష్టము. మా ఆయనకు కూడా అంతే. అందుకే టీ పొడితో పాటు పంచదార వెయ్యను. బయట పెద్ద జగ్గులో పంచదార వేసి అందులో టీ వడబోసి అప్పుడు అది కలుపుతాము. అది కలిపినప్పుడు నొరగొస్తుంది కదా, ఆ నొరగతోటి గ్లాసులో పోసుకొని టీ తాగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. టీ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి గారెలు వేద్దాం అనుకున్నాను. అందుకని పప్పు నానబెట్టాను. ఇంకా పప్పు మాది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, తొక్కపప్పు అని. ఆ తొక్కపప్పు నానబెట్టి కడిగాను. కడిగేసి గ్రైండర్లో వేస్తున్నాను. గారెలకి గ్రైండర్లో పప్పు వేసి రుబ్బితే మంచిగా వస్తాయి కదా, అది అందరికీ తెలిసిందే. కానీ నాకు స్టార్టింగ్లో గ్రైండర్లో గారెల కోసము పప్పు వేసినప్పుడు అది ఎన్ని నీళ్ళు పోసుకోవాలి తెలిసేది కాదు. దోశలకి గారెలకి ఎలాగైతే పప్పు రుబ్బిదాన్నో అలాగే ఈ గారెలకు కూడా పప్పు కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి రుబ్బిసిదాన్ను. అవి ఆయిల్లో గారెలు వేసిన వెంటనే పైకి తేలిపోయి ఎక్కువ ఆయిల్ పీల్చేసి అసలు పాకం పట్టిన నూనెతో పాకం పట్టిన గారెల్లాగా అయిపోయేవి. కానీ నాకు అర్థమయ్యేది కాదు, గ్రైండర్ అంటారు, ఇందులో చూస్తే ఇలాగవుతుంది అని. అప్పుడు మా పాతింటి దగ్గర పైన ఉంటారు కదా మనకంటే ఎవరో సీనియర్స్, వాళ్ళని అడిగాను. అడిగితే అసలు నువ్వు ఎలా చేస్తున్నావు చూపించు అని అన్నారు. చూపిస్తే ఇలా కాదు, కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి, కాకపోతే లాస్ట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి అంతేని, ఇడ్లీకి దోశలకి వేసినట్టు ఎక్కువ నీళ్లు పోసేయకూడదు అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కొంచెం గట్టిగా రుబ్బుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ రుబ్బుతాను. గ్రైండర్లో వేసిన పప్పుతోటి గారెలు కానీ దోశలు కానీ చేస్తే టేస్టీగా ఉంటాయి అంటారు. కానీ ఆ టేస్ట్ సంగతి ఏమో కానీ ఈ పప్పు రుబ్బిన తర్వాత ఆ గ్రైండర్ రాళ్ళు, ఆ గ్రైండర్ గిన్నె అదంతా కడుక్కున్నప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. నేనైతే ఈ గ్రైండర్ కొంచెం తక్కువగానే వాడతాను, ఎందుకంటే ఎవరో చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ పప్పు వేసి రుబ్బుతాం కదా, అలాంటప్పుడు టేస్ట్గా ఉంటాయి అని చెప్పి వాడతాను. కానీ నార్మల్గా మా వరకు అయితే ఎక్కువ మిక్సీయే వాడతానండి. ఎందుకంటే మేమైతే కొంచెం పప్పు నానబెడతాను కాబట్టి ఆ గ్రైండర్ రాళ్ళకే అది అంటేస్తుంది. అందుకే మిక్సీలోనే వేసేస్తాను. ఇలాగ ఎవరు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పు నానబెడతాను కదా, అప్పుడు గ్రైండర్లో వేస్తాను అనమాట. తర్వాత ఎప్పుడైనా గారెలు చేసినప్పుడు ఆ రుబ్బులోన కొంచెము ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది కలిపితే గారెలు క్రిస్పీగా వస్తాయి. అందుకే నేను ఎప్పుడు గారెలు చేసినా సాల్టు, కొంచెము బొంబాయి రవ్వ, కొంచెం వాటరు కలిపి బాగా పేడించడం అంటారు మా సైడు, అంటే బాగా కలుపుకోవాలి. అలా అయితే గారెలు గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇంకా కరెక్ట్ గారెలు వేద్దామనే టైంకి ఇంకా మా తమ్ముడు ఇక్కడ ఏమి వంట వద్దు ఏమీ వద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి, అక్కడే వండుకుందాము, పప్పు ఇంకేవేవి ఉంటే అవన్నీ పట్టుకొని పదండి అని చెప్పాడు. ఎందుకంటే మా ఇంట్లో చాలా వేడండి. ఎప్పుడైనా మా ఇల్లు చూపించినప్పుడు మీరు చూసే ఉంటారు, బయట ఎండ తెల్లవారి నుంచి ఎండ కొడుతూనే ఉంటుంది, చుట్టుపక్కల ఏముండవు, ఓపెన్ ప్లేసు. అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో చల్లగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చిన తర్వాత మామయ్య ఇంటికి వెళ్ళలేదు అంటున్నారు. మా తమ్ముడు ఇల్లు కొనుక్కొని 1 year అవుతుందండి. ఈ 1 yearలో 1-2 సార్లు మేము వచ్చుంటాము అంతేని. ఎందుకంటే ఇంక పిల్లలకు స్కూల్స్ ఉంటాయి, ఒక సండేనే కదా, ఒక్కరోజుకి ఎందుకులే అని చెప్పి మేము వెళ్ళము. మా తమ్ముడాళ్ళే ఎక్కువ వస్తారు మా ఇంటికి. ఇంకా హాలిడేస్ ఇచ్చిన నుంచి కూడా మా పిల్లలు ఊరికే ఏడుస్తున్నారు మామయ్య ఇంటికి వెళ్దామని చెప్పి. కానీ ఈ వీక్ వెళ్దాం అనుకున్నాము,
కానీ మా తమ్ముడు వాళ్ళ బామ్మరిది ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఇంకా ఆ అబ్బాయికి మా ఇంటికి భోజనానికి పిలిచాను. అందుకే వాళ్ళు ఈ వీక్ మా ఇంటికి రావాల్సి వచ్చింది. అందుకే ఇంక ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం అక్క మా ఇంటికి, చల్లగా ఉంటుంది మా ఇంట్లో అనేసి అన్నాడు. అందుకే మధ్యాహ్నం చేసిన బిర్యానీ కొంచెం ఉంటే బిర్యానీ, చికెను, ఇంకా ఈ రుబ్బు ఉంది కదా గారెల రుబ్బు, ఇది కూడా అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ వంట చేసుకుందామని చెప్పి ఇంకా వలస వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఏవేవి అయితే ఉన్నాయో ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసి బ్యాగుల్లోన మూట ముళ్ళు సర్దుకొని వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకేంటంటే ఫ్రిడ్జ్లో డ్రింక్ బాటిల్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టేసేయి అంటుంది మా అమ్మాయి. ఎందుకమ్మా ఇంక రాకుండా ఉండిపోతావేటి, రేపు వస్తాం కదా అని అంటే, లేదు 1 వీక్ ఉండాలి మామయ్యాల ఇంట్లో అని చెప్తుంది. 1 వీక్ మామయ్యాల ఇంట్లో ఉంటే ట్యూషన్కి ఎవరు వెళ్తారు అని నేను అంటున్నాను. ట్యూషన్స్ కూడా ఒక 1 వీక్ 10 days హాలిడేస్ ఇచ్చారనమాట సార్ ఊరెళ్ళారని చెప్పి. అందుకే ఈ 10 days మామయ్యాల ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంక నాకు కుదరలేదు వెళ్ళడము. ఇప్పుడు కుదిరింది అంటే ఎక్కువ రోజులు ఉండడానికి అవ్వదండి. సండే తర్వాత మండే రోజు నుంచే ట్యూషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఒక 2 days ఉండి ట్యూస్డే ఈవినింగ్ కల్లా వచ్చేసి ఇంక తను ట్యూషన్కి వెళ్ళిపోద్ది. తనేమో 1 వీక్ అంటుంది. అన్ని రోజులు ఉండము అనుకుంటాము, హైదరాబాద్లోనే కదా ఉంటాము, ఒకరింటికి ఒకరు వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కానీ అలాగ వెళ్ళడం కుదరదండి. మా తమ్ముడు ఉండేది బాచుపల్లిలోన, మేము ఉండేది కొండాపూరు. దగ్గరే కదా, ఊర్లో ఉండే వెళ్ళేదానికంటే ఇక్కడ తమ్ముడు ఉన్నాడంటే వెళ్ళడము ఈజీయే. కానీ పిల్లల స్కూల్స్, ట్యూషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అస్సలు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కుదరదు. అందుకే నేను అంటాను, ఎవరింటికి ఎవరు వెళ్తే ఏముంది లేరా, ప్రతి సండే మీరే మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్తాను. అలాగా ఎప్పుడైనా వీలైతే ఆలే ఎక్కువ వస్తుంటారు, మేము వెళ్ళడం చాలా తక్కువలేండి. అందుకే మా తమ్ముడు ఎప్పుడు తిడుతుంటాడు నాకు, ఎప్పుడు రారక్క మేమే రావాలా మీ ఇంటికి అని. ఎవరింటికి వస్తే ఏముంది, మనసు మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కానీ ఎవరింట్లో తింటే ఏముంది, ఎవరింటికి వస్తే ఏముంది లేరా అని నేను చెప్పేస్తాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇలా దారిలో భారత్ బజార్ అంటండి, చైనా బజార్ లాగా ఇది భారత్ బజారు. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ డొక్కులు, టబ్బులు అన్నీ ఉన్నాయి. నేనైతే అరే కారాపు ఒక 2 టబ్బులు తీసుకుందామని చెప్పాను. ఇంకా మా తమ్ముడు మా ఆయన ఇద్దరు నన్ను తిట్టారు. అసలు మనం వెళ్తున్నాం ఎక్కడికి, టైం ఎంత అయింది, నువ్వేమో ఇప్పుడు ఆపేసి ఇక్కడ డబ్బాలు కొంటావా, నోరు మూసుకొని కూర్చో అని తిట్టారు అనమాట నాకు. ఎంతైనా మన లేడీసే కదండి, ఎక్కడైనా అలా డబ్బాలు చీపుర్లు కనిపిస్తే ఖచ్చితంగా ఆపాలి, కొనాలి అనుకుంటాము. దాంతో మనకి ఎంత అవసరం ఉంటుందో మగోళ్ళకి ఏం తెలుసు. సరే ఇంకా వాళ్ళందరూ అలా తిడుతుంటే ఇంకెందుకులే అని చెప్పి నేను కామ్గా అయిపోయాను. లాస్ట్కి ఇంకా మా తమ్ముడాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మాకు మా తమ్ముడాళ్ళ ఇంటికి ఈ ట్రాఫిక్లో ఒక 1/2 hour టైంలో వచ్చేయచ్చు. ట్రాఫిక్ లేకపోతే 15 minutesలో వచ్చేయచ్చు. ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ లేనిది ఎప్పుడు, ట్రాఫిక్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకే 1/2 hour పడుతుంది. ఇంకా మా తమ్ముడాళ్ళ ఇంటికి రాగానే మా పిల్లలు ఫస్ట్ వాళ్ళ ఫ్రిడ్జ్ మీద పడతారు. ఆ ఫ్రిడ్జ్లో ఏముంటాయో తెలియదు కానీ అదొక ఆట వస్తువు అన్నట్టు ఎప్పుడు చూడు వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ ఫ్రిడ్జ్తోనే ఆడుకుంటారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కొనుక్కొని 1 year అయ్యిందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కొనుక్కున్నారు. అందుకని అసలు కబోర్డ్ వర్క్లు ఏం చేయించలేదు. తర్వాత డబ్బులు చూసుకొని చేయిస్తామని కామ్గున్నారు. అందుకే అసలు సామాన్లు ఏవి కొనుక్కోలేదండి. అందుకే ఖాళీగా ఉంది. వుడ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఈ సామాన్లు అటు ఇటు ఎత్తి దించుకుంటే సరిపోద్ది కదా, అందుకే అసలు సామాన్లు ఏవి కొనలేదన్నమాట. ఇంకిక్కడ మా తమ్ముడు వాళ్ళు మట్టి కొండలో నీళ్ళు వేసారండి, చాలా చల్లగా ఉన్నాయి. కింద ఇసుక పోసి దాని మీద మట్టి కొండ వేసి ఇంకా నీళ్లు పోసారు. అసలు ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఒంటికి వేడి చేసేస్తుంది, అందుకే ఆ కుండలో వాటర్ తాగుతున్నారు. చాలా చల్లగా ఉన్నాయి. నేను కూడా అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చికెన్ వండుకోవడానికి చిన్న మట్టి కొండ కొన్నాను కదా, అందులో నేను చికెన్ వండలేదు కానీ వాటర్ పోసి ఇప్పుడు సమ్మర్ అన్ని రోజులు వాడుకుంటున్నాము. బయటికి ఎప్పుడైనా వెళ్తే ఒక కుండ కొనుక్కోవాలి మేము కూడా, అది చిన్నది అయిపోయింది. మా తమ్ముడేమో అక్క అలాగా వాటర్కి మట్టి కొండ కొనండి, దాకలో నీళ్ళు పోసుకొని తాగుతారేటే అని ఎక్కిరిస్తున్నాడు. అందుకే ఈసారి బయటకు వెళ్తే ఖచ్చితంగా కొంటామన్నమాట నీళ్ళు కోసము కొండ.
ఇంకా ఇక్కడ చూసారా మా ఇంటి నుంచి తెచ్చిన గారెల రుబ్బు అనమాట. ఎక్కడ గారెలు వేస్తున్నాము అక్కడే వేసేస్తే ఏ బాధ లేకపోతున్నాను. ఎక్కడికి తెచ్చి మళ్ళా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసి బాగా కలిపి గారెలు వేస్తున్నాను. మా మరదలకి గారెలు వేయడం రాదండి, అందుకే నేనే వేస్తున్నాను. నాకు కూడా వచ్చేది కాదు, అలాగ నేర్చుకుంటే ఈ మాత్రం షేప్గా వేయగలుగుతున్నాను. అసలు వంటల విషయంలో నాకంటే మా మరదలు చాలా బెటర్ అండి. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత వంటలు చేయడము నేర్చుకున్నాను అలాగలాగా. కానీ మా మరదలకి నిరుడే పెళ్ళి అయ్యింది లాస్ట్ ఇయరే. కానీ ఆల్రెడీ వంటలన్నీ తనకు వచ్చు, అన్ని వంటలు వండుతుంది. మరీ పెద్ద పెద్ద పాకాలు తీసే వంటలు రావు, కానీ కూరలు, సాంబారు, చికెను ఇవన్నీ నార్మల్ మన డైలీ రొటీన్గా ఏవేవి వంటలు వండుకుంటామో ఆ వంటలన్నీ తనకు వచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళకి వంటగది దగ్గర బాల్కనీ వచ్చిందండి. అందుకే వాళ్ళకి వంటగదికి చల్లగా గాలి వస్తుంది. ఇలాగైతే ఎంత వంట అయినా వండుకోవచ్చు అని చెప్తున్నాను మా మరదలకి. నాకైతే భలే హాయిగా ఉన్నట్టు అనిపించింది. ఆ గారెలు అవి ఇక్కడ తెచ్చేసుకోవడమే, వండుకోవడమే మంచిది అనిపించింది. ఇంకెక్కడ మా మరదలు గారెలతోటి చికెన్ కొంచెమే ఉంది సరిపోదని చెప్పి టమాటా చట్నీ చేస్తుంది. ఇంకా నేనేమో ఒక పక్క గారెలు వేస్తూ ఉంటే మా నాయుడేమో గారెలు వేసిన నుంచి తినడం స్టార్ట్ చేసినాడు. దాహం వేస్తుందని అందులో మట్టి కొండలో నీళ్ళు పోసి ఉన్నాయి కదా, సరదా కోసమైనా వస్తున్నాడు, గ్లాసులు వాటర్ తాగుతున్నాడు. సరే వాటర్ తాగితే మంచిదే కదా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇగోండి మళ్ళీ ఇంకొక గారె వేసుకున్నాడు. ఆ గారెలు అయితే చాలా టేస్ట్గా వచ్చినాయి, సూపర్గా ఉన్నాయండి. అందుకే తింటూనే ఉన్నాడు. ఇదిగోండి గారెలు వండడం అయిపోయింది. ఇంకా ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయాయి. మా మరదలేమో వదిన టమాటాలు మగ్గిపోయాయి, ఇంక చట్నీ చేసేస్తాను అని అంటుంది. ఏంటంటే మా మరదలు మా ఇంటికి వచ్చినా, నేను మా తమ్ముడాళ్ళ ఇంటికి వచ్చినా ఇద్దరము కలిసి పని చేసుకుంటామండి. నేను మా తమ్ముడి ఇంటికి వచ్చినా కదా, ఆ పిల్లే చేసి పెట్టిద్దిలే, నేనెందుకు చేస్తాను అని నేను అనుకోను. అలాగే నాకు కొత్తగా పెళ్ళి అయింది కదా, మా వదిన పిలిచింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పని చెయ్యాలి అని చెప్పి తను అనుకోదండి. ఎవరు ఇంటికి వచ్చినా ఇద్దరము కలిసే పని చేసుకుంటాము. అలా ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే కొంచెం రిలేషన్స్ బాగుంటాయి. ఒక్కరే చేసి పెట్టాలంటే ఎవరికైనా కష్టమే కదా, అందుకే ఇలా కలిసి ఇద్దరము చేసుకుంటాము. నేను మా తమ్ముడాల ఇంట్లోనే కాదండి, ఏ చుట్టాల ఇంటికి వెళ్ళినా నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం కూడా ఆ ప్లేస్లో ఉంటే చెయ్యాలంటూ ఒక్కరం కష్టం కదా, అందుకే అలా చూస్తూ కూర్చోలేనమాట. ఏదో నాకు వీలైనంత వరకు సాయం చేస్తాను. ఇంకా అందరికీ పెట్టేసి ఇచ్చాము. కొందరు టీవీ చూసుకొని తింటున్నారు, కొందరేమో ఆఫీస్ వర్కుల్లో బిజీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర, కొందరు బెడ్రూమ్లో, ఇంకొకరు అలాగనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చొని తింటున్నారు. నేనైతే వంటగదిలో నించొని ఇక్కడే తినేస్తున్నాను. అసలు గారెలు అయితే టమాటా చట్నీ కాంబినేషను సూపర్గా ఉంది. చికెన్ కంటే టమాటా చట్నీయే బాగుంది గారెలతోటి. నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు గారెలు చేసినా టమాటా చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. ఎవరికైనా ఈ కాంబినేషన్ తెలియకపోతే నెక్స్ట్ టైము గారెలు చేసినప్పుడు టమాటా చట్నీతోటి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇంకా నేను కూడా టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ తినేసాను. ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూడడంలోనే లీనమైపోయారు. ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.